హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను మసాలా దినుసులు చెప్పిన తర్వాత ఐటమ్ ఏంటిది అనేది చెప్తాను. ఏం కర్రీ వండుతున్నా అనేది చెప్తాను. ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, కారం, ఎల్లుల్లిపాయలు మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం గుత్తొంకాయ వండుకుంటాం కదా, అలా కాకుండా పొడవంకాయలతో కూడా మనం మసాలా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మిక్సీ పట్టి ఇలా పెట్టాను నేను. దీన్ని ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి కూరల్లో మళ్ళీ ఉప్పు తగ్గుతుంది ఈ మసాలాలో. దీంట్లో సరిపడేంత దీంట్లో వేసుకోవాలి, కూరలో సరిపడేంత కూరలో వేసుకోవాలి. మనకి దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. నేనైతే ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను. నూనె కాగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేయగాలన్నమాట. మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మసాలా ఏంటంటే వంకాయల్ని మధ్యలో కట్ చేసి మసాలా పెట్టిన తర్వాత మిగిలిన మసాలా ఇది కొంచెం ఊరికే యాడ్ చేసి మిగిలిన మసాలాని ఇందులో యాడ్ చేసుకొని నూనెలో బాగా వేగిన తర్వాత మనం వంకాయల్లో మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగుంది కదా కలరు. ఆ వంకాయల్లో మసాలా పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఇలాగ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్, ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్, ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, దీన్ని ఏం చేయాలంటే సిమ్లో మెల్లగా తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మసాలా అంతా బయటకు వచ్చేసి బాగోదన్నమాట. చూసారా, మంచి ఫ్రై అయింది. ఇట్లాగా అటు ఇటు మెల్లగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇంకొంచెం ఉడకాలి అనిపిస్తుంది. ఒక్క 5 minutes ఆగి మనకి అలా చూడంగానే తెలుస్తుంది అనమాట అది ఉడికిందా లేదా అనేది. ఇది ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చూసిన ముక్కలు చూడండి ఎంత బాగుందో కదా. చూస్తేనే అసలు గుత్తొంకాయ ఇలాగే ఉంది, కానీ ఇది పొడవంకాయలతో ఇలాగ పొడవంకాయలతో మసాలా కర్రీ. నాకైతే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, అల్టిమేట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.